గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మేడం, 1-2 సంతకాలు మీవి కావాలి. రండి. థ్యాంక్ యూ. ఇవి జోస్ గారి పిఎఫ్కి సంబంధించిన పేపర్స్. సంతకం చేయాల్సిన చోట ఎక్స్ మార్క్ పెట్టాను. వీడు మందులో ఉన్నట్టున్నాడు. నీకేం కాలేదుగా? ఏం లేదు. అమ్మా, ఏ వెతుకుతున్నావు? డాడీ ఫోన్. హలో, వాళ్ళెవరమ్మా? సిబిఐ నుంచి వచ్చారు. ఇది 2 రోజుల తర్వాత ఇస్తాం. పోలీస్ ఆఫీసర్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏవో పేపర్స్ లో సంతకాల కోసం. 21వ తేదీ మార్నింగేగా జోస్ సార్కి యాక్సిడెంట్ అయింది. 20వ తేదీ ఆయన చనిపోవడానికి ముందు రోజు. ఇందులో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఒక్క కాల్ని కూడా ఆయన అటెండ్ చేయలేదు. ఈ ఫోన్ నుంచి వేరే అవుట్ గోయింగ్ కాల్ కూడా వెళ్ళలేదు. 20వ తారీఖున ఆయన ఈ ఫోన్ యూజ్ చేయలేదు. ఆ రోజు ఆయన స్టేషన్ కి పోలేదు. ఏమైంది? ఆయన రోజు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి వాకింగ్ కి వెళ్తారు. 6 గంటలకి తిరిగి వచ్చేస్తారు. 20వ తేదీ వాకింగ్ కి వెళ్లారు, కానీ ఆ రోజు వెంటనే తిరిగి వచ్చారు 5:20కి. ఆ రోజు మా నాన్నగారే తలుపులు తెరిచింది. ఏంటి బాబు వెంటనే వచ్చావు? లేదు, ఏం లేదు. ఏంటండి, ఏమైంది? నువ్వు వెళ్ళి టీ తీసుకురా. ఆయన ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు, అందుకే స్టేషన్కి పోలేదు. అడిగినప్పుడు కొంచెం విసుక్కున్నారు నా మీద, మళ్ళీ అడగలేదు. సార్, ఆ రోజు ఈవినింగ్ మా డాడీ మాతో మాట్లాడారు. దానికి మీరు కారణం ఏంటి అని అడగలేదా? లేదు సార్. అలవాటు ప్రకారం ఆ రోజు పొద్దున్న కూడా వాకింగ్ కి వెళ్లారు ఆయన. నేను చెప్పాను కదా, ఇది ఇసుక సున్నం గొడవ కాదు, ఇట్స్ బియాండ్ అని. సార్, 20వ తారీఖు ఉదయం ఇట్స్ బిట్వీన్ 5 and 5:20 AM మార్నింగ్ వాక్ అని వెళ్లిన జోస్ వెంటనే తిరిగి రావడానికి కారణం ఖచ్చితంగా ఏదో జరిగింది. ఏదైనా చూసుండాలి, వినుండాలి, లేదా తెలియకూడదు ఏదైనా తెలిసుండాలి. దట్ 20 minutes are crucial. That might be the reason for his death on the next day, that is 21st. కేసు ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ ఆఫీసర్తో చెప్పారా జోస్ వెళ్లి వెంటనే తిరిగి వచ్చాడని? చెప్పాను. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దని కూడా చెప్పారు. ఇక వీళ్ళు వెళ్ళొచ్చుగా? వెళ్ళొచ్చు సార్. సరే, మీరు బయలుదేరండి. ఒక్క నిమిషం ఒకటి అడగడం మర్చిపోయా. జోస్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టింది డివైఎస్పీ సత్యదాస్. కేసుని సిబిఐకి అప్పగించాలి అని మీ తరఫున కోర్టులో వాదించింది అడ్వకేట్ ప్రతిభ, సత్యదాస్ భార్య. ఈ రెండు సింక్ అవ్వట్లేదే. అడ్వకేట్ ప్రతిభే మమ్మల్ని కాంటాక్ట్ చేసింది. ఈ కేసు ఆవిడకిస్తే యూస్ఫుల్ గా ఉంటుంది. దానికి ముందు ఇది ఉన్నితాన్ సారు చెప్పారు. దాస్ గారు విచారిస్తే ఈ కేసు ఎన్నటికి తేలదని. ఇప్పుడు వెళ్ళొచ్చు. సరే సార్. ఉన్నితాన్ ఎందుకని అన్నాడు ఇప్పుడు అర్థమైంది సార్. బట్ ఆ ప్రతిభ తానంతట తానుగా వెళ్ళి... సార్, ఈ అడ్వకేట్ ప్రతిభ మంచి ప్రాక్టీస్ ఉన్న ఆవిడ. తనే స్వయంగా వెళ్లి అడగాల్సిన అవసరం ఉండదు. అంటే జోస్ భార్య అబద్ధం చెప్తుందా? కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్. ఈ అడ్వకేట్ ప్రతిభతో ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాను సార్. వెరీ అన్అఫిషియల్ సార్. హలో. హలో, నేను బాలగోపాలన్ ఫ్రమ్ సిబిఐ. హలో సార్.
ఓసారి డైరెక్ట్గా మీతో మాట్లాడాలి. నేను 10 నిమిషాల్లో రావచ్చా? పర్వాలేదు, రండి. ఓకే. రండి. ప్లీజ్ మ్యామ్. సార్ మీకు తెలుసు సార్. సేతు సార్, సిబిఐ ఐకాన్. బయోడేటా చదివాను. మీరు చాలా బిజీ అని తెలుసు, వెంటనే పంపించేస్తాను. మేడం నువ్వేదో అడగాలన్నావు కదా. ఎంతవరకు విన్నది మేము నమ్మడం లేదు, కానీ ఓ డౌట్ని క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాం. అడగండి సార్. అది చనిపోయిన జోస్ ఫ్యామిలీతో మీరే ఫోన్ చేసి మాట్లాడారా ఈ కేసును ఫైల్ చేయమని చెప్పి? నేను వాళ్ళని కాంటాక్ట్ చేసి అడిగానా? అది ఇప్పుడే క్లియర్ చేస్తానుండండి. అదేం వద్దు, నేను ముందే చెప్పానుగా అదంతా నమ్మడం లేదని. 5-6 మంది జూనియర్స్, కొంచెం ఎక్కువగానే ప్రాక్టీస్ ఉన్న నేను కేస్ క్యాన్వాస్ కి పోతానా సార్? ఈ కేసు కూడా మా సీనియర్ బలవంతం చేయడం వల్లనే తీసుకున్నాను. ఇకపోతే పర్సనల్ గా కూడా ఒక కారణం ఉంది. ఎలాంటి భయమూ అక్కర్లేదు. నో వీడియో రికార్డింగ్స్, నో హిడెన్ కెమెరా, నో స్పై, నో స్టింగ్ ఆపరేషన్స్. అవన్నీ అత్యవసరం అయితేనే. కమాన్. నా హస్బెండే కదా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేశారు. ఎవరో ఒకతని కస్టడీలోకి తీసుకున్నారు, కారణం లేకుండా. బట్ నేనది చెప్తే నన్ను కోప్పడతారు, తిడతారు కూడా. ఈ చనిపోయిన సిఐకి వేరే శత్రువులు ఎవరైనా ఉన్నారా? వాళ్లలో ఒకరు సుభాష్ చంద్రన్, మా ఆయనకి క్లోజ్ ఫ్రెండ్. అతన్ని సేవ్ చేయడానికి తప్పుడు కేసు పెట్టారన్న చెడ్డ పేరు పోగొట్టడానికే నేను ఈ కేసుని. ఆల్రెడీ నా భర్త చాలా సంపాదించుకున్నారు చెడ్డ పేరుని. వేరే ఏజెన్సీ ఎంక్వైరీ చేసినప్పుడు అటువంటి ప్రాబ్లం ఏమీ రాకూడదని మాత్రమే నేను ఈ కేసుని టేకప్ చేశాను. అంతేగాని సిబిఐ మీద పెద్ద ప్రేముండి కాదు. అయితే ఇక నేను వెళ్ళొచ్చా సార్? జస్ట్ ఒకే ఒక క్వశ్చన్. ఎస్ సార్. ఈ కేసులో ఎవరు గెలవాలని మీరనుకుంటున్నారు? మనసులో కోరిక ఉంది సార్. సిబిఐ వాళ్ళు ఓడిపోవాలనా? ఎలాంటి వాడైనా భర్త కదా. ఎప్పుడు గెలుస్తుంటే అహంకారం ఎక్కువ అవుతుంది సార్. వెళ్ళొచ్చా? సార్, నాకు తెలిసింది ఈ సిఐ జోస్కి చాలా మంది శత్రువులున్నారు, పోలీసుల్లోనూ బయట. కొంచెం అది చూసుకోండి. బస్సు రావటానికి లేట్ అయింది. తర్వాత ఆటో కోసం చూశాను, దొరకలేదు. అందుకే నడుచుకుంటూ వచ్చాను. డిగ్రీ చదువుతున్నప్పుడే మనసు రోజులు వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోయాక ఎలాంటి కమ్యూనికేషను ఊరు వాళ్ళకి కానీ తన వాళ్ళకి కానీ తెలియలేదు. ఒక్కడే ఉన్న ఫోటో కోసం వెతికాను, దొరకలేదు. నాకు ఈ గ్రూప్ ఫోటో ఒకటే దొరికింది. ప్రీ డిగ్రీ చదువుతున్నప్పుడు తీసింది. ఇదిగో ఈ 4వ అడుగు నుంచున్నాడే వాడే. వీడికి ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది? ఒక 30-35 ఏళ్ళు ఉండొచ్చు. నేనేం చేయను, రెంజ్ దొరకాలిగా. సార్, లోపల సీతారామయ్యర్ గారు ఉన్నారా? రండి, నేను మళ్ళీ చేస్తాను. ఇదిగోండి సార్. మన్సూర్ కొంచెం పెద్దవాడయ్యాక తీసిన ఫోటో ఇది.
ఇతనేనా నువ్వు చెప్పిన మన్సూర్? ఇతను కాదు సార్, వేరే అతను. కన్ఫర్మా? అవును సార్, కన్ఫర్మే. సరే నువ్వు వెళ్ళొచ్చు. సరే సార్. మినిస్టర్ జర్నీ చేసిన నాటి ఢిల్లీ ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందా? వచ్చింది సార్. వీడు ఆ క్రౌడ్ లో ఉండే ఛాన్స్ ఉంది. వినయ్, యూ ప్లీజ్ చెక్ ఇట్. ఎస్ సార్. లక్ష్మి, సెలెక్ట్ ద విజువల్స్. ఓకే సార్. అప్పీల్ ఫైల్ చేద్దాం, ఏమంటారు? ఖచ్చితంగా లోయర్ కోర్టు జడ్జిమెంట్ గురించే పట్టించుకోనక్కల. ఇట్ వాజ్ బాయ్స్. హెల్త్ అది ఓకేనా సార్? ఓకే, ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. వెరీ గుడ్. ఆ జోస్ ఆఖరిగా విచారించిన ముఖ్యమైన కేసులు, అతనికి డిపార్ట్మెంట్ బయట ఉన్న శత్రువులు. ఆ అడ్వకేట్ ప్రతిభ చెప్పింది కదా, జోసికి బయట కూడా శత్రువులు ఉన్నారని. సార్, అందుకు స్టేట్ పోలీసుల నుంచి మనకు వ్యక్తి కావాలి, ఒక హెల్ప్ కోసం. దాందే ఉంది, పోలీసులో మనవాడు ఉన్నాడు కదా, చాకో. కరెక్ట్. బెటర్ చాయిస్ వేరే ఏదీ లేదు. చాకో ట్రివేండ్రంలోనే కదా ఉన్నాడు. అవును సార్, అక్కడే ఉన్నారు. కాల్. 1 minute. చాకోయిని చెప్పండి. చాకో సార్, నేను బాలుని, కొచ్చిన్ నుంచి. అది కొంచెం సహాయం ఆశిస్తున్నాం మీ నుంచి. డిపార్ట్మెంట్ కి సంబంధించిన విషయమే, రిస్క్ ఏ ఉండదు. రిస్క్ ఉన్నా సరే చేసేద్దాం, దానికంటూ మనుషులు ఉన్నారు. అలాగే, థ్యాంక్ యూ. ఓకే. సార్. బాబా, నువ్వెక్కడ ఉన్నావు? ఆఫీస్లోనే సార్. అర్జెంటుగా నిన్ను కలవాలి. ఏంటి సార్ విషయం? కలిశాక చెప్తాను. హలో, ఇలాంటిదే ఒకటి పార్సల్. ఒకటి కాదు, 2 పార్సల్ చేయించాయి. ఏమన్నారు సార్? నెలకు సరిపోయేట్టు ఒకేసారి ఆర్డర్ చేయొచ్చు కదా. అదేం వద్దు సార్. నిజం చెప్తున్నాను సార్, ఎంత రుచిగా ఉన్న ఫుడ్ని నా జీవితంలో ఎంతవరకు తినలేదు సార్. మీ సెలక్షన్ ఉందే, సూపర్ గా ఉంది సార్. ఇవాళ నేను చాలా హ్యాపీ సార్. కారణం, ఎన్నో ఏళ్లుగా నేను సార్ అని పిలుస్తున్న సారు తన పాకెట్లోంచి డబ్బులు తీసి నన్ను తృప్తిపరచాలనుకోవడం, సంతోషంతో నా మనసు పొంగిపోతుంది సార్. నువ్వు పీకల దాకా తినడానికి కాదురా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. విషయం చెప్పరా. ఏ విషయం? నేను ఫోన్ చేసినప్పుడు చెప్పానుగా, జోస్మోన్ హ్యాండిల్ చేసిన ముఖ్యమైన కేసుల గురించి. ఓ అదే, అదొక ఇసుక మాఫియా వాళ్ళ కేసు. తర్వాత ఎవరో జర్నలిస్ట్ ని ఊరేసి చంపిన కేసు, అంతే సార్. అరే అదేం కాదు, నువ్వు ఆ రోజు చెప్పావు కదా, జోస్మోన్ కి ఎస్ఐ ఇక్బాల్ కి మధ్య ఏదో గొడవ ఉందని. ఓ అదే, అదొక పెద్ద మ్యాటర్ సార్. చుట్టుపక్కల డమాల్ డిమాల్ అని శబ్దాలు వస్తుంటే మేము ఏంటో అని వెళ్ళి చూసాం.